రాష్ట్రంలో యథేచ్ఛగా భూదోపిడీ జరుగుతుందని ధ్వజమెత్తారు మాజీ మంత్రి మేరుగు నాగార్జున. కావాల్సిన వారికి 1000 ఎకరాలు కట్టబెట్టడం కూటమి ప్రభుత్వానికే చెల్లిందని దుయ్యబట్టారు. అడ్రస్ లేని కంపెనీలకు 1000 ఎకరాలు ఎందుకు ఇస్తున్నారని ప్రశ్నించారు. కంపెనీల ట్రాక్ రికార్డును పట్టించుకోకుండా విలువైన భూములను కారు చౌకగా పందేరం చేయడంలో మతలబు ఏటో చంద్రబాబు ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు మేరుగు నాగార్జున. అయిన వాళ్ళకి కట్టబెట్టడం అంటే కూటమి ప్రభుత్వానికే చెల్లుతుంది. ఎందుకంటే ఏ ప్రయోజనం ఆశించి చంద్రబాబు నాయుడు గారు ఈ భూపందేరానికి బరి తెగించారో సమాధానం చెప్పమని అడుగుతా ఉన్నా. దీంట్లో ఏ కిట్ప్రోకో లేకుండా, ఏ మతలబు లేకుండా 1000 కోట్ల విలువైన భూములు తక్కువ ధరలకే కంపెనీలకు అప్పచెప్పటం ప్రజలకు ఏం సమాధానం చెప్తారో చెప్పమని చెప్పేసి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఎకరా 100 కోట్లు చేసే విశాఖపట్నంలో భూమి 99 పైసలకే ఎలా కట్టబెడతా ఉన్నారు, సమాధానం చెప్పమని చెప్పేసి అడుగుతా ఉన్నాం. 1 కాదు 2 కాదు, 100 ఎకరాలు ఈరోజు ఈ రాష్ట్రంలో భూ పందేరం చేస్తామంటే విశాఖ నడిబొడ్డును కానీ లేకపోతే ప్రెడామినెంట్ ప్లేసెస్లో భూమిని పందేరం చేస్తూ ఉన్నారంటే ఏ ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మరి కంపెనీలకు అప్పచెప్తా ఉందో సమాధానం చెప్పమని అడుగుతా ఉన్నాం.